సార్ అండ్ ఇప్పుడు పని చేద్దాం సార్. ఒక్కొక్క కంట్రీ వైజ్ మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఎలా ఉండబోతోందంటారు? ఏం చేస్తే బెటరు? ఏం చేయకూడదు వాళ్ళసలు? అసలు ఈ యుద్ధంలో విరమణ కోరింది అమెరికానే హ్మ్. వరకే చెప్పాలి. ఎందుకంటే అమెరికా ఏమైందంటే యుద్ధం మొదలుపెట్టినప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలన్నిటి పక్కన పెట్టి, అంతర్జాతీయ సూత్రాలు, యుద్ధ సూత్రాలను పక్కన పెట్టి దొంగ దెబ్బతీసింది ఓ రకంగా చెప్పాలి. చూసాం కదా శనివారం 21 ఫిబ్రవరి హ్మ్. అంటే అదొక రోజు, 31 మార్చి 31 రోజు, 32 ప్లస్ ఇప్పుడు 11 తేదీ అంటే 43 రోజులైంది యుద్ధం మొదలై ఇప్పటికి. అవును. అంటే 43 రోజులు 3 రోజులు విరామం దొరికింది. అంతకుముందు 10 రోజులు కూడా విరామం ఇచ్చింది అమెరికా. కానీ పేరుకు విరామం గాని లెబనాన్ మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి నడుస్తూనే ఉన్నది. ఒక్క అమెరికా బాంబులు వేయలేదు అంతే తేడా. కానీ అమెరికా కూడా ఆ 10 రోజుల్లో చేసిన పని ఏంటంటే 2 విమానాలు పోగొట్టుకున్నది. 2 విమానాల పైలట్లు అంతుబట్టని పరిస్థితి అయింది. అంతు దొరకని పరిస్థితి అయింది. చూసినాం. తమ దేశం వాళ్ళే లీక్ చేశారని అమెరికా అధ్యక్షుడు మన ఉగ్రం నరసింహ రూపం ధరించాడు. చూసినాం. వాళ్ళ మీద మా వాళ్ళే దొంగలు, మా వాళ్ళే లీక్ చేసిండు, మన పైలట్ అక్కడ తిప్పిపోయిండు అంటే కేవలం యుద్ధం ఆగిందనే పేరు అంటున్నారు. ఎక్కడ ఆగలే. హ్మ్. ఇంకో మాట ఏంటంటే జలసంధిని దిగ్బంధించడం, ఆపేసడం అని ఇరాన్ అన్నది కదా. ఇరాన్ ఏమన్నది? ద్వారం తెరిచి ఉన్నాయి. ఒక అమెరికా హ్మ్. దాని ఇతర పక్షాలకు మాత్రమే ఆపాము. చైనాకి గాని, ఇండియాకి గాని, పాకిస్తాన్ గాని మేము ఆపలే కదా. హర్మోజ్ జలసంధి నుంచి గొడవలు పోతూనే ఉన్నాయి. మొత్తం ఆపలేము మేమని ఇటు పక్కన ఇరాన్ అన్నది. అయితే మొన్న 40వ రోజు తర్వాత కురుక్షేత్ర యుద్ధం 18 రోజులకు ముగిసిందట. నేను చెప్పాను. హ్మ్. 40 రోజులు దాటుతాం మండలం పూర్తవుతుంది. ఈ 40 రోజుల కన్నా పూర్తవుద్ది లేదంటే కొంచెం ఒక శుభం కార్డు పడుతుంది అనుకోని కనీసం అవునండి. బ్రేక్ పడ్డది. ఒక అంతా ఎదురు స్పీడ్ చూసారు. బ్రేక్ కరెక్టే. లాగా హ్మ్. మండలం సరిగ్గా 40 రోజు బ్రేక్ పడింది. ఆ రాత్రంతా రామారావు గారు వివిధ టీవీలు తెల్లారి 4 గంటల దాకా ఉన్నాను నేను. అంటే ఆ టెన్షన్ మనం ఎవరు ఆపుకోలేకపోయింది. ఏం జరుగుతుందో చెప్పలేను కదా. సర్వనాశనం అయిపోతే ఇరాన్ సంస్కృతి నాశనం చేసి వాళ్ళ చరిత్ర మొత్తం నామరూపాలు లేకుండా చేస్తానని. హ్మ్. వీడేమో 250 అంటే 250 సార్ అంటే సంవత్సరాలు చాలా సందర్భాల్లో ట్రంప్ మాట్లాడినట్టు అండ్ చాలామంది విశ్లేషకులు చెప్పినట్టుగా ప్లాన్ బి దిశగానే ట్రంప్ యాక్షన్ ప్లాన్ కనిపిస్తోందంటారా? ఎలా అనుకోవాలి సార్? కానీ ట్రంప్ తాను చచ్చే మంది తానే మింగుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ప్లాన్ బి హ్మ్. అనొచ్చు. కానీ ఏమంటున్నారంటే మొట్టమొదటి చూస్తే మీకు ఇప్పటిదాకా వే ఔట్ కోసం ప్రయత్నం చేసిన ఆయన ఊపిరి పీల్చుకోవడానికి ఈ బ్రేక్ ను వాడుకున్నారని పోనీ చర్చలు మొదలైతే అనుకుంది. చర్చలు మొదలు కాకముందే మీ హార్మోజ్ జలసంధిని మేము మొత్తం స్వాధీనం చేసుకుంటాం. హ్మ్. 10,000 మంది మీరు చెప్పారు కదా. దాదాపు 10,000 సార్, మంది సార్ మీ సైనికుల్లో మాటకు అడ్డొచ్చాను. ఇప్పుడు ఈ హెర్మోజ్ జలసంధిని దిగ్బంధనం చేయడం, దాన్ని లొంగ తీసుకోవడం ఆఫ్‌కోర్స్ దాన్ని కైవసం చేసుకోవడం అంత ఈజీ పనంటారా? ఇరాన్ అంత చూస్తూ ఊరుకుంటుందా? అండ్ ముఖ్యం ఓవైపు కష్టం. ఎందుకంటే హౌతీలున్నారు. ఇంకా చాలా అవును. చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా! అన్నిటికంటే సీ మైన్స్ ఉన్నాయి. హ్మ్. కింద సీ మైన్స్ పెట్టింది. ఓకే. ఒకటి భూతల యుద్ధం మొదలు కాలే. యుద్ధం మొదలైతే అసలు ముందుంది ముసలాళ్ళ పండుగ. అమెరికాకు చూపిస్తది. చుక్కలు చూపిస్తది ఇరాన్. ఇరాన్. ఇరాన్ అభిమానించలేం. హ్మ్. ఇరాన్ నిజంగా దుర్మార్గమైన దేశం. మన దేశం పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది. హ్మ్. పాకిస్తాన్‌కే సహాయం చేస్తది. పాకిస్తానే సమర్థిస్తది. ఆ రకంగా ఇజ్రాయెలే మనకు నిజంగా మిత్ర దేశం. కానీ ఏమంటంటే అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని మనం నిష్పక్షపాతంగా బయట నుంచి విశ్లేషిస్తే అమెరికా ఇరాన్‌ని చాలా చిన్న అంచనా వేసింది. తక్కువ అంచనా వేసింది. నంబర్ 1. రెండోదేంటంటే కుంజర యోధంబు దోమ కుత్తుక జొచ్చన్ అనే ఒక పద్యం ఉంది. అవును. శ్రీకృష్ణదేవరాయ ప్రస్థానంలో హ్మ్. తెలంగాణ సామాన్యుడికి ఒక సమస్య పూర్ణమిస్తాను. అవును. కనుక కుంజర యోధం అంటే ఏనుగుల గుంపు. అవును. రిపబ్లికన్ పార్టీది ఏనుగు గుర్తు. మీకు తెలుసు కదా మన ట్రంప్ గుర్తు ఏనుగు. అవును. అటువంటి ఏనుగు గుంపంతా పోయి హర్మోజ్ జలసంధిలో ఏది ఇరాన్ కుత్తుక చొచ్చింది. ఇరాన్ దోమే అనుకున్నారు. దోమ కుత్తుక హ్మ్. కుత్తుకను చొరినట్టు ఇవాళ ఇరాన్ ఏందంటే మిత్ర లాభం, మిత్ర భేదం ఆ అవును. లెవెల్ పోతుంది. అంటే అవునండి. ఎవరి మిత్రుడు, ఎవరి శత్రుడు క్లియర్ కట్ చేసేసింది. హ్మ్. అమెరికా మిత్ర దేశాలన్నీ నాకు శత్రువులే అండి. హ్మ్. దానికి సంబంధం లేకుండా శత్రు దేశాలు కానీ అమెరికాకు మిత్ర దేశాలండి నాకు మిత్ర దేశాలు పొమ్మన్నాడు. శత్రువు మిత్రుడు కదా. అవును. అందుకనే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక చైనా, రష్యా దాంతో పాటు మనము భారతదేశము, పాకిస్తాను వీళ్ళందరూ మిత్ర దేశాలు అన్నది. అంటే మనకు మాత్రమే వెసులుబాటు ఇచ్చింది. అందుకని అదే అమెరికా ఎటు పడితే అటు చెరిపేసింది. తన మిత్రులు కూడా కాపాడుకోలేకపోయింది. ఒకటి ఇంటా బయట పూర్తిగా వ్యతిరేకత ఎదుర్కొంటుంది. చూడండి వే అవుట్ ఎట్లా అంటే ప్లాన్ బి ఎందుకు నాశనం అయితే చెప్తాయి అమెరికా. మొట్టమొదటిది తన దేశంలో 3,500 చోట్ల దాదాపు 1,00,00,000 మంది ఉద్యమం చేస్తున్నారు. యుద్ధం ఎవడు మొదలుపెట్టడు మిమ్మల్ని. మా డబ్బులతో నువ్వు యుద్ధం ఎందుకు చేస్తున్నామని. రెండోది నాటో కుటుంబ దేశాలను పిరికి పందల్లారా అని మాట్లాడిండు. ఎవరు ట్రంప్ ఏది పడితే అది మాట్లాడిండు. పిరికి పందల్లారా అన్నాడు. అట్లాగే బ్రిటన్ ప్రధాని ముఖ్యంగా ఫ్రాన్స్ ప్రధాని భార్యను ఎట్లా పడితే బాడీ షేమింగ్ చేసిండు. చూసారు కదా మీరు. అట్లానే
కనీసం వేరే దేశాల పట్ల సరిగ్గా ఉన్నాడంటే గల్ఫ్ దేశాల పట్ల కూడా సరిగ్గా లేడు. మీరందరూ విధవులు, మీరు మిమ్మల్ని రక్షించలేకపోతున్నారు, మిమ్మల్ని మేమే రక్షించాలి, మమ్మల్ని మేమే రక్షించుకోవాలా అని కూడా మాట్లాడాడు. తర్వాత ఏమైంది, ప్రపంచం మొత్తం ఒంటరిగా అయిపోయింది ట్రంప్. ఈ దేశంలో ఇప్పుడు జరగబోయేందంటే ఈ చర్చలు ప్రాతిపదిక తప్పున్నది. ఒకటి, ఇస్లామాబాద్ లో చర్చలు చేయడం అనేది ఒక రకంగా రాంగ్ వాళ్ళు అనుకున్నది. కానీ మన అమెరికా ఏమనుకుందంటే పాకిస్తాన్ అయితే నా చెప్పు చేతులు అనుకున్నది. సార్ ఇప్పుడు ఇరాన్ సార్ వెనిజులాని ఎలా అయితే లొంగ తీసుకుందో అదే ఫార్ములా అంటే నికోలస్ మదురోని నిర్బంధించడానికి ముందు కూడా ఈ వెనిజులా నౌకలు దిగ్బంధించడం లాంటి పనులు చేసింది అమెరికా, మనకు తెలుసు. అంటే సేమ్ ఫార్ములా ఏమైనా అమలు చేస్తే ఏమైనా వర్కౌట్ అవుతుంది అనుకుంటే అనే భ్రమలో ఉందా యుఎస్? చాలా కష్టం. బ్రహ్మాండం మీరు అన్నది కరెక్ట్, బ్రహ్మాండం ఉంది కానీ చాలా కష్టం. ఎందుకంటే ఇరాన్ తక్కువ అంచనా వేసింది ఏంటంటే వాళ్ళ క్షిపణి సామర్థ్యం 2000 కిలోమీటర్లు దాటనుకుంది. అవునండి. డిగో గార్సియా 4000 కిలోమీటర్లు ఇరాన్ నుంచి దేశం వచ్చింది కదా బాంబు రోజు. మరి అటువంటిప్పుడు అప్పడం తెలవాలి కదా. రెండోది, ఇరాన్ చెప్పాలంటే అతి పెద్ద పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా, కానీ దానికి నియంత ఉన్నాడు. ఇప్పుడు ఎవరు నియంత? ట్రంప్. అంటే ప్రజాస్వామ్య నియంత దాపరించిండు. దుర్మార్గమైన నియంత్రిత దేశము, లేకపోతే ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ దేశము. అటువంటి దానికి నాయకత్వం ఏమో ద్వికేంద్రీకృత నాయకత్వం ఉంది. చూడండి మీరు, కింద యుద్ధం చేసే ఒక ప్రావిన్సెస్ నుంచి, అంటే 31 ప్రావిన్సెస్ ఉంటాయి అక్కడ మనకు ఇరాన్ లో. చిన్న కింద యుద్ధం చేసే గెరిలా యోధుడు కూడా నేనే రాజును, నేనే మంత్రిని అని పనిచేస్తున్నాడు. ఇక్కడికి వచ్చాకల్లా ఇప్పుడు మీరు పర్సన్ చేంజ్ అనుకుంటే పర్సన్ చేంజ్ అయింది మహాయుద్ధం, కానీ 100 మంది దాకా చంపేసిండు ఇరాన్ అధినాయకత్వాన్ని. కానీ వాళ్ళు నాయకత్వాన్ని మనకు చైనా మన లీడర్షిప్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ పైన ఎవరున్న సమస్య కాదు. చూసింది కదా ఇరాన్ నుంచి మన పాకిస్తాన్ చర్చలు ఎంతమంది వచ్చింది చూసింది కదా, ఎట్లా వచ్చారు చూసింది కదా. అక్కడి స్పీకర్, అక్కడ ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు అందరూ వచ్చింది. అంటే ఎట్లా ఉందంటే ఇరాన్ ఏమో ఒక ప్రజాస్వామ్యయుతంగా నాయకత్వాన్ని ఒక అంచెలంచెలుగా నడిపిస్తూ వాళ్ళేమో యుద్ధం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు అయితే ట్రంప్ నేను చెప్పింది వేదమంటున్నాడు, మేము అనే మాట అంటున్నాడు. ఇక్కడ అమెరికా అనే మాట అంటాడు, నేను చెప్పింది వినాలంటున్నాడు, నేనే అంటున్నాను. సార్ ఒక మూల ఒకవైపు ఆల్రెడీ చర్చలు జరుగుతున్న టైంలోనే పశ్చిమాసియాలో సైనిక మోహరింపులు పెంచడం కానీ, అలాగే వేల మంది సైనికులను రంగంలోకి దించడం కానీ, అంటే ఈ యుద్ధ విమానాలు సైతం మోహరించినట్లుగా కూడా చాలా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చేసారు. అంటే వీటన్నింటినీ ఎలా చూడాలి అంటే ట్రంప్ ముందుగానే ఇది ఖచ్చితంగా ఇది సక్సెస్ కాదు, ఈ చర్చలు సఫలం కావు అని డిసైడ్ అయిపోయాడా? కావద్దనే కోరుకున్నాడు ఇంకా గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే జోవాన్స్ ఏం చెప్పిండు, మా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి సూచనలు, సలహాలు, దిశానిర్దేశకు వచ్చిన అన్నాడు. ఏం దిశానిర్దేశం చేసుకున్నట్టు 15 రోజులు టైం ఉంది కదా. పాకిస్తాన్ లో ఒక పీఠముడి విడకపోతే ఇంకో దగ్గర నుంచి మొదలు పెట్టాలి కదా. ముడి విప్పే క్రమంలో ఎక్కడి నుంచి ముడి రాకపోతే ఇంకో దగ్గర నుంచి ఇంకో చివర మొదలు పెట్టాలి. ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఏమంటున్నా అంటే మనకు పరీక్షకు 3 సంవత్సరం పొడుగా చదువుతాం, 3 గంటల పరీక్ష రాసి రావాలి. మన పరీక్ష కేంద్రానికి మనం ఏం చేస్తాం, మొదలు ప్రశ్నాపత్రాన్ని వివరంగా చదవండి అంటాం కదా. చర్చలకు ప్రాతిపదిక ప్రశ్నాపత్రాలు లాంటిది చర్చలు 15-10 సూత్రాలు చదివిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏ ప్రశ్నకైతే జవాబు మనకు గట్టిగా వస్తుందో ఆ ప్రశ్నతో మొదలు పెడతాం కదా. వాస్తవం ఇక్కడ ఏం చేయాలంటే మొత్తం 15 అంశాలేమో అమెరికావి, 10 అంశాలు మన ఇరానీ. ఈ 20 తీసుకొని ఏది సులువుగా పరిష్కారం అయితే అక్కడికి మొదలు పెడితే ఈజీగా వచ్చాయి కాదు. ఇక్కడ ఏమైందంటే లెబనాన్ మీద దాడులు ఆగొద్దు, ఆగాలి అని వీళ్ళు, ఆగొద్దని వాళ్ళు, కానీ అక్కడి నుంచి పీఠముడి పడుతుంది. అంటే ఏవైతే క్లిష్టమైన సమస్యలు అక్కడ మొదలు పెట్టింది. ఎప్పుడు కూడా కింద బుక్ చేసుకుంటూ పోయేటప్పుడు మనం ఆన్సర్ ఈజీగా వచ్చే ప్రశ్నలకు ఎట్లా జవాబు చెప్తామో ఇక్కడ కూడా ఈ చర్చలో చేయాల్సిన పడింది. అంటే ఇద్దరు అంగీకృతమైన కొన్ని అంశాలు ఉంటాయి కనుక అవి మొదలు టిక్ చేసుకుంటే అయిపోద్ది కదా. అది చేయలే, మొదలే పీఠముడి పడే అంశాలను నిన్నే కూర్చున్నాను. అటు టేబుల్ అటుపక్క ఇటుపక్క కూర్చున్న వాళ్ళు స్నేహస్తం అందించాలంటే ఇద్దరు చేయి చాపాలి కదా. చేయి చాపితేనే 2 చేతులు కలుస్తాయి కదా. నా చేయిని ఇట్లా ముడుచుకొని కూర్చొని వాడి చేయి వాడక్కడ ముడుచుకొని కూర్చుంటే మధ్యన ఏం చేస్తారు, ఎవడేం చేయలేడు కదా. జరిగింది అదే. ఇప్పుడు జోవాన్ ఏం చెప్పిండు, చర్చలు మొదలు 6 గంటల్లో లేచిపోయింది, అయిపోయింది. ఫస్ట్ ప్రకటన ఎవరు చేసిండ్రు, ఇరాన్ చేయలే, ట్రంప్. అమెరికా అంటే ఈ చర్చలు విఫలమైంది అని ఎవరు చెప్పిండు, అమెరికా చెప్పింది కదా. ఏమంటా అంటే విఫలమైందని ఎదుటివాడు చెప్పాలి. ఎదుటివాడిని ఓడించాలంటే మనం రెడీగానే ఉన్నాం మనం డిసంక్షన్ లేకపోయినాం అనాలంటున్నాం. నువ్వు నాకు నచ్చలేదని చెప్పడానికి కూడా నచ్చినావు అనాలి, వాడే విడిచిపెట్టిపోవాలి ఎదుటివాడు కదా. ఇక్కడ కూడా ఏమైందంటే ఇరాన్ తర్వాత అన్నది ఒకటి, చర్చలు మొదటి కాకముందే అమెరికా అధ్యక్షుడు 3 రకాల మనకు రెచ్చగొట్టిడు కదా. మీరు అన్నదే, ఒకటి భూతల యుద్ధం, ఇప్పటిదాకా గగనతల యుద్ధం చేసినాం, భూతల యుద్ధం.
10,000 మంది సైనికులు మోహరించిన అన్నాడు. ఉమ్, ఇవన్నీ చెప్పడం అంటే మీరు వింటారా లేకపోతే నా పని నేను చేసుకపోవాలని అని ఉమ్, అట్లా అన్నది కదా. అవును రెండవది నిజంగా భూతల యుద్ధం మొదలైతే సినిమా చూపిస్తామా అంటున్నాడు ఎవడు ఇరాన్. ఎట్లా చెప్తాను అవును ఇప్పుడు కూడా అవును స్థాన బలమే గాని తల బలమే కాదయా విశ్వదాభిరామ వినమన్నారు. ఉమ్, నిజంగా ఇరాన్ కు స్థాన బలం ఉంది అక్కడ. అవును ఏది జలసంధి వాడు వాకిది. అవును ఇరాన్ వాకిట్లో పోయి నేను ముగ్గేస్తా అంటున్నాడు వీడు ఉమ్, అమెరికా అధ్యక్షుడు ఉమ్, కదా. ఉమ్. నేనేమంటాను నా ఇంటి ముందుకు వచ్చి నువ్వేట ముగ్గేస్తావు నాది నాకే అని వీళ్ళు అంటారు. అని కానీ వీళ్ళు సగం అంటారు.